ఒక భక్తుడు భగవాన్ ఇలా ప్రశ్నించాడు. భగవాన్, జ్ఞానికి ఏకాంతము కావాలా? మహర్షి, ఏకాంతము మనసులో ఉంది. ఒకడు ప్రపంచంలో కార్యకలాపాల్లో ఉంటూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. అటువంటి వ్యక్తి ఏకాంతంలో ఉన్నట్లే. ఇంకొకడు అడవిలో ఉంటూ కూడా మనోనిగ్రహంతో లేకపోవచ్చు. అతడు ఏకాంతంలో ఉన్నాడని చెప్పలేము. ఏకాంతము మనసుకు సంబంధించినది. కోరికలకు తగులుకొనినవాడు ఎక్కడ ఉన్నా ఏకాంతం పొందలేడు. కోరికలతో సంగమ లేనివాడు ఎక్కడున్నా ఎప్పుడూ ఏకాంతమే. అంటే పనులు చేస్తూ కూడా కోరికను వదిలి ఏకాంతముగా కాపాడుకోవచ్చునా? మహర్షి, అవును. సంగముతో చేయబడిన కర్మ బంధము కాగా సంగరహితంగా చేయబడిన కర్మ బాధించదు. అతడు పనిచేస్తున్నప్పుడు కూడా ఏకాంతంలో ఉంటాడు. టిబెట్లో ఎందరో యోగులు ఏకాంతంలో ఉంటూ కూడా లోకోపకారంగా ఉంటారట. అది ఎలా? మహర్షి, అది సాధ్యమే. మానవ జాతికి చేయబడిన మహోపకారం ఆత్మసాక్షాత్కారము. అందువలన మనుషులు మహాత్ములు అడవులో ఉన్న లోకానికి సహాయకారులుగా చెప్పబడతారు. కానీ ఏకాంతానికి అడవులే శరణ్యాలు అనుకోకూడదు. నగరాల్లో కూడా ఎడతెగని కార్యకలాపాల్లో సైతం ఏకాంతమును పొందవచ్చును.